నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. సింహరాశి వారికి ఈ సెప్టెంబర్ మాసంలో ఎలా ఉండబోతుంది సార్? సింహ లగ్నము ఆ రాశి, ఈ రాశి వారికి 17th వరకు సన్ తన ఓన్ హౌస్లో ఉంటున్నాడు. ఎప్పుడైతే 17th వరకు సన్ అక్కడ ఉంటాడో, దానికి దశమంలో గురువు ఎప్పుడైతే ఉన్నాడో, ఇదంతా ఒక గౌరవము, ఒక డిగ్నిఫైడ్, ఒక ప్రమోషన్ రావడానికి, ఒక సొసైటీలో ఒక పేరు ప్రఖ్యాతలు రావడానికి యోగిస్తుంది. సింహ లగ్నం మెయిన్గా, రాశి సెకండరీ. సో వీటికైతే బాగుందని చెప్పుకోవచ్చు. వీరికి ఫైనాన్షియల్ కండిషన్ ఎలా ఉంటుంది సార్? ఫినాన్షియల్గా చూసుకుంటే కనుక 2లో శుక్రకేతులు ఉన్నారండి. అందుకని ఏంటంటే మనం ఏదైనా ఉద్యోగం చేస్తుంటాము, అక్కడ ఎవరో డబ్బులు అడుగుతారు, ఓ 10,000 ఉంటే సర్దుబాటు అంటారు. అట్లా ఎవరికైనా డబ్బులు ఇచ్చారంటే పోయినట్టే. ముఖ్యంగా మీరు ఎక్కడైతే వర్క్ చేస్తారో ఆ వర్క్ చేసే ప్లేస్లో మీరు ఎవరికైనా మనీ ఇచ్చారంటే అది మీరు బాగా ఫ్రెండ్ ఇంక రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయట్లేదంటే ఇవ్వండి, కానీ అదర్వైజ్ ఇవ్వడం మాత్రం కరెక్ట్ కాదు. అది కూడా పర్టికులర్గా 19th వరకు మారే వరకు కూడా ఇది పర్టికులర్గా గుర్తుపెట్టుకోవాలి. ఇది ఓకే. అయితే ప్రాపర్టీస్ తీసుకునే విషయాల్లో కానివ్వండి, అమ్మే విషయాల్లో, అలానే ఎడ్యుకేషన్ రంగాల్లో ఎలా ఉండబోతుంది సార్? ఒకటేంటంటేనంటే ఈ ప్రాపర్టీ విషయంగానే తీసుకుంటే చతుర్థాధిపతి లాభంలో ఉన్నాడు వీళ్ళకి ఇప్పుడు. సో చతుర్థాధిపతి లాభంలో ఉన్నప్పుడు ప్రాపర్టీ మీద లోన్లు కూడా లభిస్తుంది. బికాస్ ఆఫ్ ఎందుకు అంటే సెకండ్ హౌస్ మీద చూస్తున్నాడు, 4th లాడ్ వచ్చి సెకండ్ హౌస్ని చూస్తున్నాడు. అది కాకుండా మీకు 6th హౌస్ మీద కూడా దృష్టి ఉంది అయింది. సో ప్రాపర్టీ మూలంగా లోన్స్, ప్రాపర్టీ కొనడానికి లోన్ అయితే ఖచ్చితంగా లభిస్తుంది వీళ్ళకి. మరి కుజుడు శత్రుక్షేత్రంలో ఉన్నందుకు, కొంచెం శుక్రకేతువుని కలిసి ఉన్నందుకు ఈ కొనుగోలు చేసే విషయంలో కొంచెం భజ్జన పడ్డం, అయ్యో ఈ మనీ ఇంకా సెట్ అవ్వలేదని, ఇట్లాంటి కండిషన్ మాత్రం కొంచెం ఉంటుంది. బికాస్ ఆఫ్ ఈ 11th హౌస్ ఈజ్ గుడ్, బట్ అది శత్రుక్షేత్రం కదా, దీన్ని మనం తీసుకోవాలి. అయితే వీరికి జాబ్ అలానే బిజినెస్ రంగాల్లో ఎలా ఉండబోతుంది? ఒకటి, జాబ్ విషయంలో అస్సలు తొందరపాటు పనికిరాదు. బికాస్ ఆఫ్ 10th లార్డ్ ఈజ్ ఇన్ ఇక్కడ ఉన్నాడు. అందుకని ఏంటి, చాలామంది ఏం చేస్తారంటే జాబ్ మానేద్దామని చూస్తారు సింహలగ్నం వాళ్ళు ఇప్పుడు పరిస్థితి పరంగా, ఇంకోటి చూసుకుంటారని. అట్లాగా ఓవర్గా వెళ్ళకూడదు ఈ పర్టికులర్గా. ఎందుకంటే 10వ అధిపతి డైరెక్ట్గా 2వ స్థానంలో కేతుతో ఉన్నాడు. మీకు అట్లా ఉన్నప్పుడు ఏం చేస్తుంది, ఏదో తెలియని ఒక మాయలాగా ఇది కాకపోతే ఇంకోట్లని ఎవడో పక్కన సలహా చెప్తాడు, అక్కడ చాలా వేకెన్సీస్ ఉన్నాయి అయితే పుసుక్కని మానేస్తాడు. ఇలాంటివి అంటే ఎందుకంటే 3rd లార్డ్ అంటే కమ్యూనికేషన్స్. ఈ కమ్యూనికేషన్స్ ఎవరో మిస్కమ్యూనికేట్ చేసి మనం జాబ్ వదిలేలా చేస్తుంది. కాబట్టి ఈ విషయంలో 19వ తేదీ వరకు జాగ్రత్తగా ఉండాలి. ఓకే. వీరికి మ్యారేజ్కి సంబంధించి ఎలా ఉండబోతుంది సార్? మ్యారేజ్ అంటే అమ్మ 7వ స్థానంలో శని వక్రి, వివాహానికి పర్టికులర్గా పురుషుడికి శుక్రుడు కారకుడు. ముఖ్యంగా పురుషులు మ్యారేజ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో ఒక నిర్ణయం తీసుకునేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇక్కడ ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడానికి, అలాగే మేనమామ వరుస వాళ్ళు అంటే మేనరికం, ఈ సంబంధాలు కొంచెం కుదిరే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. వీరికి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అలానే అబ్రాడ్ వెళ్ళే యోగాలు ఎలా ఉన్నాయి సార్? ఇన్వెస్ట్మెంట్ పర్పస్ బాగుంది చెప్పాలంటే, బికాజ్ ఆఫ్ 12వ స్థానంలో బుధుడు ఉన్నాడు. కాకపోతే ఈ మనీ మ్యాటర్స్ కొంచెం చూసుకోవాలి. అబ్రాడ్ అంటే ఒకటి, అష్టమంలో రాహు ఉన్నాడు. కాకపోతే ఆ రాహు దృష్టి 12లో ఉన్న బుధుడి మీద ఉంది. బిజినెస్ పర్పస్ మీదో లేకపోతే ఏదైనా రీసెర్చ్ పర్పస్ మీదో పిహెచ్డీస్ అవి చేస్తూ ఉంటారు. అటువంటి వాటి మూలంగా అయితే వెళ్ళగలుగుతారు వీళ్ళు. బట్ ఏదైనా కొంచెం అష్టమ రాహు కొంచెం దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళడం ఇట్లాంటివి ఉంటాయి కొద్ది. ఈ రాశివారు ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అలానే చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి సార్? ఒకటేంటంటే అమ్మ, వీళ్ళు ఫైనాన్స్ మ్యాటర్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పాయింట్ నెంబర్ 1, ఎక్కువగా దత్తాత్రేయుడు ఆరాధన చేస్తూ ఉండాలి. శుక్రకేతు శని గ్రహాల దగ్గర దీపారాధన చేయాలి, ఖచ్చితంగా బాగుంటుంది. అయితే కొంతమందికి వారి రాసులు ఏంటి అనేది తెలీదు. గోచారం ప్రకారం వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మ, మనకి అంటే మన వీడియో ఇంకా మనకి శ్రావణ మాసంలోనే రిలీజ్ అవుతుంది కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు ఎట్లాగో శ్రావణ శుక్రవారాలు వస్తున్నాయి. శుక్రవారాలు చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రావణ మాసంలో మనం అమ్మవారి పూజ చేసేటప్పుడు అమ్మవారి అష్టోత్తరాలకు అర్థం తెలుసుకోవాలి. ఇప్పుడు కూడా ఆ అర్థం తెలుసుకొని చేస్తారు, అమ్మవారు ఇంత గొప్పదాని అర్థం అవుతుంటుంది. సో అమ్మవారు ఏంటంటే లక్ష్మి, అన్ని లక్ష్ములు, సంతాన లక్ష్మి, సౌభాగ్యలక్ష్మి అన్నీ. శ్రావణ మాసం ఎందుకు ఏర్పడుతుంది మనకి? సర్వసాధారణంగా శ్రవణ నక్షత్రంలో పౌర్ణమి జరుగుతుంది కాబట్టి శ్రావణ మాసం. ఆ శ్రవణ నక్షత్రం ఎక్కడ ఉంటుంది? కర్మకారక రాశి అయినటువంటి మకర రాశిలో ఉంటుంది. అంటే ఈ శ్రావణ మాసంలో ఎవరైనా సరే నాకు జాతకం తెలియదండి, డేటు, టైము, ప్లేసు, వాస్తు తెలియదు, జ్యోతిష్యం తెలియదు, నా పరిస్థితి మాత్రం బాగోలేదు అనుకునేటువంటి వారు ఈ మాసంలో గనక అమ్మవారి పేరు మీద అమ్మవారికి వెలిగిస్తున్నా అనుకుంటూ నువ్వుల నూనెతో దీపం వెలిగించడము, గోవులకి బెల్లం తినిపించడము, శనివారాలు, శుక్రవారాలు తీపి చపాతీలు, ఒక 3 చపాతీలు తేనె పూసి తినిపించినట్లయితే కూడా చాలా మట్టుకు బాగుంటుంది.
ఈ రాసులు ఏంటి అని ఎవరికైతే తెలీదో వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వారికి సెప్టెంబర్ మాసం ఎలా ఉండబోతుంది గురువుగారు? తప్పకుండా అమ్మ. ఇప్పుడు రాసులు తెలియని వాళ్ళు జనరల్ మేషన్ నుంచి చూసుకుంటారు రాసు తెలియని వాళ్ళు. ఒకటి. ఇంకోటి మనకి ఇప్పుడు క్రోధినామ సంవత్సరం మనందరికీ తెలిసిన విషయం. ఎన్ని గొడవలు జరుగుతున్నాయో బయట బీభత్సం. మనం ఉగాది చెప్పుకున్నప్పుడే చెప్పుకున్నాం. ఏమంటే మొత్తం గందరగోళంగా ఉంటుంది పరిస్థితి ఈ సంవత్సరం అంతా. అది యాజ్ ఇట్ ఈజ్ అట్లాగే నడుస్తుంది పరిస్థితి. అయితే నేను అనేది ఏంటంటే జనరల్గా మనుషులందరూ కూడా కొంచెం వెంటనే రియాక్ట్ అయ్యి గొడవల్లోకి వెళ్ళకూడదు. దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మనసు ప్రశాంతంగా ఉండాలి. వెళ్ళకుండా ఉండాలంటే మనసు కనుక ఆధీనంలో ఉంటే మనం వెళ్ళమలా. దానికి మనం పర్టికులర్గా ఓం అష్టమీ చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయ నమః మంత్రం లేదా ఓం మనస్వినియే నమః అనే మంత్రం చేసుకోవాలి. దీంతోపాటు జనరల్గా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఈ సంవత్సరం అంటే ఈ నెలలో కూడా. ఎందుకంటే ఇక్కడ మీకు కుజుడు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. నెక్స్ట్ ఇంకా కర్కాటకానికి వెళ్తాడు. ఇదే ఉంది అసలు. కర్కాటకంలోకి వెళ్ళబోతున్నాడు ఇంకొక 45 days 50 days తర్వాత. మనం దాని మీద సపరేట్ ఎపిసోడ్ చేద్దాం ఎప్పుడైనా మనం. కర్కాటకంలోకి వెళ్ళినప్పుడు ఇంకా దారుణంగా ఉంటుంది పరిస్థితి. ఇప్పుడు చూసే ఇవన్నీ గొడవలు పెద్ద ఏదో అదేదో డైలాగ్ అంటారు, తుమ్రీలు అంటారు చూసారా, అలాంటిది ఇదంతా కూడా జోక్గా అంటుంటారు చూసారా. ఇవన్నీ చిన్న చిన్నవే. కర్కాటక రాశిలో ఉంటాడు, ఒక 4 రోజులు ఉంటాడు, మళ్ళీ వక్రిస్తాడు, మళ్ళీ వస్తాడు. సో ఏదైనా వచ్చే ఉగాది వరకు కూడా ఈ కర్కాటక రాశిలో సంచారం మళ్ళీ వెనక్కి వెళ్ళడం మళ్ళీ కర్కాటక రాశిలోకి ఉంది. కాబట్టి నేను చెప్పేది ఒకటే, అందరికీ కూడా కాస్త వాహనాల మీద వెళ్ళేటప్పుడు స్లోగా వెళ్ళండి. కర్కాటకం జలరాశి కాబట్టి అందరికీ చెప్పేది ఒకటే, మీరు పొరపాటును కూడా జల ప్రదేశాలకు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే జల సంబంధించినటువంటివి అగ్రెసివ్గా వచ్చేస్తాయి సడన్గా. పర్టికులర్గా జాగ్రత్తగా ఉండాలి. కుజు అగ్నితత్వానికి కారకుడు కాబట్టి అగ్ని సంబంధించిన దోషాలు, అదేవిధంగా భూకంపాలకు కారకుడు కాబట్టి సడన్గా భూకంపాలు రావడం ఇట్లాంటివి జరుగుతుంటాయి. బట్ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళకి ప్రజెంట్ ఏదైతే మహాదశ అంతర్దశ నడుస్తుందో ఒకరి జాతకం తెలుస్తాయి. దానికి సంబంధించిన ఇప్పుడు ఉదాహరణకి శనిలో కేతు నడుస్తున్నాడు, లేదా శుక్రుల్లో బుధుడు నడుస్తున్నాడు, ఏదో ఒకటి అనుకుందాం. అప్పుడు ఆ 2 గ్రహాలకి దీపారాధన చేయాలి ఇప్పుడు కూడా. అప్పుడు ఏమవుద్దంటే వాళ్ళకి నడుస్తున్న మహాదశ లార్డ్ ఎవరైతే ఉన్నారో అతను ఇచ్చేటువంటి నెగిటివ్ రిజల్ట్స్ తగ్గుతాయి, పాజిటివ్ రిజల్ట్స్ పెరుగుతాయి. అయితే ఇవన్నీ ఒకటైతే వాళ్ళ పర్సనల్ చార్ట్ కనుక బాగుందనుకోండి ఏం ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు వాళ్ళ పర్సనల్ చార్ట్లో లగ్నం బలంగా ఉంది, వాళ్ళు దేనైనా తట్టుకోగలుగుతారు. ధనభావం బలంగా ఉంది, ఎన్ని ఖర్చులు వచ్చినా మళ్ళీ ధనం అంత తగ్గట్టుగా వస్తుంది. ఇక్కడ ఎలా అంటే ధనభావం బాగాలేదు, ఆ బాగోలేనప్పుడు ఎందుకు బాగాలేదని దానికి సంబంధించిన రెమెడీ చేసుకుంటే క్లియర్ అవుతుంది. అలాగే మీరు చేసే ప్రయత్నం కావచ్చు, గృహయోగం కావచ్చు, పిల్లలు చదవకపోవడం కావచ్చు, లేకపోతే సంతానం లేదని, లేకపోతే వివాహం అవ్వట్లేదని, లేదా విదేశాలకు వెళ్ళలేకపోతున్నాను, దాని మీద అన్నిటి మీద ఒక్కొక్క గ్రహం ఉంటుందన్నమాట. శాస్త్రంలో చాలా స్పష్టంగా చెప్పబడింది ఈ విషయాలను. సో దాని పరంగా మీరు కనుక ఏ గ్రహం మనకు మూవ్ అవుతుంది, దానికి సంబంధించిన రెమెడీ ఏం చేసుకోవాలో తెలుసుకున్నట్లయితే ఖచ్చితంగా క్లియర్ అవుతుంది. అంటే పెద్ద మొత్తంలో అవ్వాల్సింది చిన్న దాంట్లో పోతుంది. కర్మ అనుభవించాల్సిందే మనిషి, కానీ చిన్న దాంట్లో వెళ్ళిపోతుంది.